మాతాచ పార్వతీదేవి పితదేవ మహేశ్వర జై కాలభైరవ్. ఈరోజు మనము అరుణాచల గిరి ప్రదక్షిణంలో దిద్దముఖ లింగ దర్శనం అంటే ఏంది, తేజోముఖ లింగ దర్శనం అంటే ఏంది, అలాగే ఏకముఖ లింగ దర్శనం అంటే ఏంటి అని తెలుసుకుందాం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ధర్మబద్ధమైనగా కోరుకొని ఆ పరిష్కారం కోసము మీరు గిరి ప్రదక్షిణం చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కోరికలు తీరుతాయి, అలాగే ఏ సమస్యను కూడా అవి తొలగిపోతాయి. ఇది నిజమండి. ఎందుకంటే అరుణాచల గిరి ప్రదక్షిణంలో మీరు అనుభవించే ఆ పాదయాత్రలో అనగా మీరు ఆ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మీకు వచ్చే అనుభవాలు అనేది ఇంత అంత కాదండి, చాలా గొప్పగా వస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ అరుణాచలేశ్వర స్వామిని, ఉన్నమలై అమ్మగారిని తలుచుకొని మీ ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేయండి, చేసి చూడండి. మీకే తెలుస్తుంది. దాని తర్వాత మీ ఒక జీవితము ఆ ముందు ఆ తర్వాత అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే అరుణాచల గిరి ప్రదక్షిణ ఒక విశిష్ట అంత కాదండి. మీ యొక్క తలరాత్రని మార్చేటువంటి శక్తి ఈ యొక్క గిరి ప్రదక్షిణకు ఉందండి. ఈ గిరి ప్రదక్షిణనే తమిళంలో మనకి గిరివలం అని అంటారండి. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి అరుణాచలేశ్వర స్వామి యొక్క తూర్పు గోపురం ఉందండి. ఆ తూర్పు గోపురం నుంచి 50 మీటర్ల దూరంలో ఇంద్రలింగం ఉందండి. అయితే ఈ ఇంద్రలింగము అన్నిటికంటే మొట్టమొదటి లింగం అండి. ఇక్కడ ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న 8 అష్టదిక్పాలక లింగాలలో ఇది మొదటిదండి. అంటే గిరివలం ఉంది కదండి, 14 కిలోమీటరు. అయితే ఈ 14 కిలోమీటర్ ఒక గిరి ప్రదక్షిణలో మనకి మొట్టమొదటిగా దర్శనమిచ్చేది ఇంద్రలింగం అండి. ఇది మనకి అరుణాచల స్వామి ఒక తూర్పు గోపురం నుండి 50 మీటర్ దూరంలో మనకి ఈ యొక్క ఇంద్రలింగం దర్శనం ఇస్తుందండి. అయితే ఈ ఉన్న అష్టదిక్పాలక లింగాలలో ఈ ఇంద్రలింగం అనేది మొట్టమొదటి లింగం అనేది. ఇంకా కొంచెం మీరు దూరం వెళ్తే మీకు కర్పక వినాయక స్వామి గారు దర్శనమిస్తారు. ఆ కర్పక వినాయక స్వామిని నమస్కరించి ముందుకు సాగండి. అయితే కర్పక వినాయక స్వామి ఆలయం నుండి 1.5 కిలోమీటర్లు నడిస్తే మీకు గిరివలం మార్గంలో అగ్నిలింగం దర్శనమిస్తుందండి. అంటే మొదటిగా చెప్పుకున్నాం కదా, మొదటిగా ఇంద్రలింగం వస్తుంది. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే కర్పక వినాయక స్వామి వారు ఉంటారండి. ఆ స్వామివారిని దర్శించుకొని అక్కడ నుండి 1.5 కిలోమీటర్ అంటే 1.5 కిలోమీటర్లు నడిస్తే మీకు అగ్నిలింగం దర్శనమిస్తుంది. అక్కడికి కిలోమీటర్ దూరంలో శేషాద్రి ఆశ్రమం ఉందండి. అయితే అంటే మనకి ఇక్కడ అగ్నిలింగం ఉంది కదండి, అగ్నిలింగం దగ్గర మనకి శేషాద్రి ఆశ్రమం ఉందండి. ఈ మనము అగ్నిలింగం దర్శించుకున్నాక అగ్నిలింగం నుండి 1 కిలోమీటర్ దూరంలో శేషాద్రి స్వామివారి ఆశ్రమం ఉంది. అయితే శేషాద్రి ఆశ్రమం ఎదురుగా ఒక పాత అమ్మవారి అనగా దేవి ఆలయం ఉందండి. అయితే ఆ దేవి ఆలయం నుండి అరుణగిరిని దర్శనం చేస్తే దానిని తేజోముఖ దర్శనం అంటారండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ గిరివలం మొత్తంలో మనకి మొట్టమొదటిగా ఇంద్రలింగం దర్శనమిస్తుందండి. ఇంద్రలింగం నుంచి కొంచెం ముందుకెళ్తే కర్పక వినాయక స్వామి గారు ఉంటారు. ఆ కర్పక వినాయక స్వామి వారిని దర్శనం చేసుకొని ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి అగ్నిలింగం దర్శనమిస్తుందండి. అయితే ఈ అగ్నిలింగం నుండి కిలోమీటర్ దూరంలో శేషాద్రి ఆశ్రమం ఉందండి. అయితే శేషాద్రి ఆశ్రమం నుండి అనగా శేషాద్రి ఆశ్రమం ఉంది కదండి, అయితే శేషాద్రి ఆశ్రమం ఎదురుగా పాత దేవాలయం ఉందండి. అయితే ఈ అమ్మవారి దేవాలయం నుండి మీరు అరుణగిరిని అంటే అరుణాచల గిరిని మీరు దర్శిస్తే దాన్ని తేజముఖ దర్శనం అని అంటారు. అంటే ఏం లేదండి, మీరు అగ్నిలింగం నుండి కిలోమీటర్ల దూరం నడిచారనుకోండి, మీకు శేషాద్రి ఆశ్రమం వస్తుందండి. ఆ శేషాద్రి ఆశ్రమం ఎదురుగా పాత దేవి ఆలయం ఉంది. అయితే ఆ దేవి ఆలయం నుండి మీరు అరుణగిరిని దర్శనం చేస్తే దానిని తేజోముఖ దర్శనం అని అంటారు. అలాగే మనకి ఇంకోటి ఏం తెలుసు అంటే అగ్నిలింగానికి 1 కిలోమీటర్కు దూరంలో రమణాశ్రమం కూడా ఉందండి. అయితే రమణ ఆశ్రమం ఉన్నదండి, రమణ స్వామి వారి ఆశ్రమము అగ్నిలింగం నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే అయితే మనము ఈ యొక్క రమణాశ్రమం నుండి అరుణగిరిని చూస్తున్నట్లయితే దాన్ని ఏకముఖలింగ దర్శనం అంటారండి. అంటే మనము శేషాద్రి ఆశ్రమం ఎదురుగా ఉన్న పాత దేవి ఆలయం నుండి మనం అరుణగిరిని దర్శనిస్తే దానిని తేజముఖ దర్శనం అంటారండి. అదే మనము అగ్నిలింగానికి మరో కిలోమీటర్ దూరం నడిస్తే రమణాశ్రమం ఉందండి. ఆ రమణాశ్రమం నుండి మనం అరుణగిరిని దర్శిస్తే దానిని ఏకముఖలింగ దర్శనం అని అంటారండి. అయితే ఇక్కడ నుండి 1 కిలోమీటర్ దూరంలో పరాశక్తి అమ్మవారి మందిరం ఉందండి. అయితే పరాశక్తి అమ్మవారి మందిరం నుండి మీరు
ఈ యొక్క అరుణగిరి కొండను దర్శనమిస్తే దీన్ని దిద్దముఖ లింగ దర్శనం అని అంటారండి. అయితే ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం అంటే అండి, ఇప్పుడు మనము శేషాద్రి ఆశ్రమం ఎదురుగా ఉన్న దేవి ఆలయం నుండి మనము అరుణగిరిని దర్శిస్తే దానిని తేజముఖ లింగ దర్శనం అంటారండి. అలాగే అగ్నిలింగం కొంత కిలోమీటర్ దూరంలో రమణాశ్రమం ఉంది కదండి. అయితే రమణస్వామి వారి ఆశ్రమం నుండి మనము అరుణగిరిని దర్శిస్తే దానిని ఏకముఖ లింగ దర్శనం అని అంటారు. అలాగే మనకి ఏంటంటే అరుణగిరిని మనము రమణాశ్రమం ఉంది కదండి, ఆ రమణాశ్రమం నుండి ఇంకొంత దూరం వెళ్తే మనకి పరాశక్తి మందిరం ఉందండి. అయితే ఆ పరాశక్తి మందిరం నుండి కొండను దర్శిస్తే దాన్ని దిద్దముఖ లింగ దర్శనం అని అంటారు. దిద్దముఖ లింగ దర్శనం అంటే ఏంటంటే, మనము రమణాశ్రమం ఉంది కదండి, రమణాశ్రమం నుండి కొంత ముందుకెళ్తే మనకి పరాశక్తి అమ్మవారి ఆలయం ఉందండి. అయితే ఈ పరాశక్తి అమ్మవారి ఆలయం నుండి మనము అరుణగిరిని దర్శిస్తే దానిని దిద్దముఖ లింగ దర్శనం అని అంటారు. అయితే దీనికి ఇంకా కొంచెం ముందుకి వెళ్తే మనకి యమలింగం ఉంటుందండి. అంటే రమణాశ్రమం తర్వాత మనకు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి యమలింగం అనేది దర్శనమిస్తుంది. అయితే యమలింగం పక్కన మనకి అప్పు నంది ఉందండి. ఈ యొక్క నందీశ్వరుని నమస్కరించండి. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదండి, అరుణాచల స్వామి యొక్క చుట్టూ మొత్తాన్న మనకి అష్టదిక్పాలక లింగాలు ఉన్నాయండి. అయితే ఇక్కడ మనకి యమలింగం ఉంది కదండి, ఆ యమలింగం దగ్గర మనకి ఇక్కడ యమలింగం పక్కన అప్పు నంది ఉందండి. అయితే ఈ అప్పు నంది ఉంది కదండి, ఈ యొక్క నందిని నమస్కరించండి. ఇక్కడున్న నందిని కొమ్ముల మధ్య నుండి అరుణాచలని కొండను చూడాలండి. చాలా పుణ్యదాయకం. అంటే యమలింగం దగ్గర మనకి ఒక నందీశ్వరుడు అనేది కనబడతారండి. అయితే ఈ నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి అరుణగిరిని చూసినట్లయితే మీకు ఎంతటో పుణ్యం కలుగుతుంది. అలాగే మహాపాతక నాశకం అనేది జరుగుతుందండి. అంటే మీరు ఎంతటి పాపాలు చేసినా అది నశిస్తాయి. ఎందుకంటే ఈ యొక్క నంది కొమ్ముల నుండి అరుణగిరిని చూసినట్లయితే ఎంతటో పుణ్యం అండి. ఇంకోటి ఏమిటంటే అండి, ఎటువంటి సమస్యకైనా నేను చెప్పాను కదా, అరుణగిరి ప్రదర్శన అనేది సొల్యూషన్ అండి, పరిష్కారం అండి. ఎందుకంటే విడిపోయిన స్నేహితులైనా, విడిపోయిన భార్యాభర్తలైనా, దంపతులైనా, బంధువులైనా ఎవరికి కూడా వాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా మళ్ళీ కలుద్దాలి, నాకు ఏదో తెలిసి తెలియక తప్పు వల్ల ఇలా జరిగిపోయింది కానీ కలిసి ఉండాలి మేము అన్నట్లయితే, అలా మీకు ఒక భావన ఉంటే, అంటే మంచి ఒక భావన ఉంటే మీరు ఈ దర్శనం చేసుకున్నాండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న యమలింగం పక్కన ఉన్న నంది ఉంది కదండి, ఆ నందిని అప్పు నంది అంటారండి. ఆ అప్పు నంది యొక్క కొమ్ముల మధ్య నుండి అరుణాచల స్వామిని చూడాలి. అప్పుడు ఏమిటంటే ఈ దర్శనం చేయగానే మీకు చాలా పుణ్యం వస్తుంది. అప్పు నంది కొమ్ముల మధ్య నుండి అరుణగిరిని చూస్తే. అలాగే ఈ దర్శనం చేస్తే విడిపోయిన దంపతులైనా, స్నేహితులైనా, బంధువులైనా తిరిగి కలిసేలా చేస్తుంది. అంటే యమలింగం దగ్గర ఉన్న అప్పు నంది ఉంది కదండి, ఆ అప్పు నంది కొమ్ముల మధ్య నుండి అరుణగిరిని చూసినట్లయితే విడిపోయిన వాళ్ళు బంధువులైనా, స్నేహితులైనా, భార్యాభర్తలైనా ఎవరైనా సరే తప్పకుండా కలుస్తారు అనేది ఒక నమ్మకం. వారి యొక్క తర్వాత ఒక జీవితంలో ఎటువంటి సమస్య లేకుండా హాయిగా నిండు నూరేళ్ళు బతుకుతారని, నిండు నూరేళ్ళు సంతోషంగా హాయిగా ఉంటారని, బతుకుతారని తెలుస్తుంది. అదే తెలుస్తున్నాం కదండి, మనము శేషాద్రి ఆశ్రమం నుండి మనము అరుణగిరిని దర్శించాలి. ఎలా అంటే శేషాద్రి ఆశ్రమం నుండి ఎదురుగా పాత దేవి ఆలయం ఉందండి. ఆశ్రమం అంటే శేషాద్రి ఆశ్రమం ఎదురుగా పాత దేవి ఆలయం ఉంది. ఆ పాత దేవి ఆలయం నుండి అరుణగిరిని దర్శిస్తే దానిని తేజముఖ లింగ దర్శనం అంటారు. అలాగే రమణాశ్రమం నుండి ఉందండి, రమణాశ్రమం నుండి మనము అరుణగిరిని దర్శిస్తే దానిని ఏకముఖ లింగ దర్శనం అంటారు. అంటే రమణాశ్రమంలో నుండి మనము ఆ అరుణాచల కొండని చూసినట్లయితే దానిని ఏకముఖ లింగ దర్శనం అంటారు. అలాగే ఇక రమణాశ్రమం నుండి కొంచెం కిలోమీటర్ దూరంలో పరాశక్తి అమ్మవారి మందిరం ఉందండి. ఈ పరాశక్తి అమ్మవారి మందిరం నుండి అరుణగిరిని చూస్తే దిద్దముఖ లింగ దర్శనం అంటారు. ఇప్పుడు చూస్తున్నాం కదండి, మనం తేజముఖ లింగ దర్శనం అంటే ఏంది, ఏకముఖ లింగ దర్శనం అంటే ఏంది, దిద్దముఖ లింగ దర్శనం అనేది తెలుసుకున్నాం. అలాగే ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే యమలింగం అండి. ఇక్కడ ఈ యమలింగంని దర్శించుకుంటే ఎటువంటి యమగండాలు కానీ, అపమృత్యు భయాలు కానీ తొలగిపోతాయి. అలాగే శివ యొక్క అనుగ్రహం అనేది మీకు వస్తుంది. ఇదే కాకుండా ఇక్కడ ఉన్న యమలింగం పక్కన నంది ఉందండి. ఈ యొక్క నంది పేరు అప్పు నంది. అయితే ఈ అప్పు నంది కొమ్ముల మధ్యలో నుండి అరుణగిరిని చూస్తున్నట్లయితే అంటే ఈ అప్పు నందీశ్వరుడు కదండి, నందీశ్వరుడు కొమ్ముల మధ్య నుండి మనము అరుణాచల కొండను చూసినట్లయితే
ఎంతటో పుణ్యం ఉంది. అలాగే విడిపోయిన దంపతులైనా, స్నేహితులైనా, బంధువులైనా తిరిగి కలిసేలా ఈ యొక్క దర్శనం చేస్తుంది. అదే అండి మనకి ఏంటంటే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చాలా మహత్వమైనది. దాన్ని మహత్యం చెప్పడానికి అంతెంత కాదండి. ఎందుకంటే ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఆ ఒక గిరి ప్రదక్షిణ తర్వాత తొలగిపోతుంది, ఖచ్చితంగా తొలగిపోతుంది. ఇది నిజమండి, మీరు చేసి చూడండి మీకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే అరుణాచల గిరి ప్రదక్షిణలో మార్గంలో ఎంత మామూలే కాకుండా సూక్ష్మ రూపంలో ఎంతోమంది సిద్ధులు తపస్సు చేస్తూ ఉంటారు. అలాగే ఆ గిరి మార్గంలో నడుస్తూ ఉంటారు నిత్యం. అటువంటి వారి అక్కడ నడుస్తున్నప్పుడు అది ఎంత పవిత్రమో ఎంత శక్తివంతమో మీకే ఆలోచించండి, తెలుస్తుంది మీకే. అయితే మీరు ధర్మబద్ధంగా ఇది చేసినట్లయితే, అన్ని నియమాలు పాటించి ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేసినట్లయితే ఆ అరుణాచల స్వామి ఇంకా ఉన్నమల్లి అమ్మవారి అనుగ్రహం మీకు లభిస్తుంది. అలాగే అమ్మవారి అనుగ్రహం, స్వామివారి అనుగ్రహమే కాకుండా మీకు ఉన్న దోషాలు, పాపాలు అన్నీ తొలగిపోయి మీ సంతోషాలతో మీ యొక్క జీవనానం అనేది ఉంటుందండి. ఇది నిజం, సత్యం. మీరు అరుణగిరి వెళ్ళండి, స్వామి అమ్మని దర్శించుకోండి. తర్వాత ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత శక్తివంతం ఉంటుంది ఇది. ఇదండి శ్రీ అరుణాచల శివ ఉన్నమల్లి అమ్మ గిరివలం మార్గంకున్న ప్రత్యేకత, ఇంకా విశిష్టత కూడా. ఇది ఇక్కడ ఉన్న శక్తి ఎంత కాదండి. ఇది ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే ఈ గిరివలం చేసి ఎంతమంది తన సమస్యలు అనేది తొలగించుకున్నారు. ఇక్కడ భక్తితో చేసినట్లయితే ఎటువంటి సమస్య అయినా తొలగిపోతుందండి. అదని తెలుస్తున్నాం కదా. అరుణాచలంలో ఏకముఖలింగ దర్శనం, తేజముఖలింగ దర్శనం, తిద్దముఖలింగ దర్శనం, అలాగే యమలింగం దగ్గర ఉన్న అప్పునంది కొమ్ముల మధ్యని చూస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో తెలుస్తున్నాం కదా. నమ పార్వతీ పతయ హర 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 మహాదేవ శంభో శంకర. నమ పార్వతీ పతయ హర 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 మహాదేవ శంభో శంకర. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ. నమ శివాయ అరుణాచలాయ నమః.